రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళవుతాయి. ఇప్పుడున్న రాజకీయాల్లో ఏదీ ఊహించలేము కూడా. అలాంటి చిన్న సన్నివేశం చోటు చేసుకుంది. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శుభాకాంక్షలు చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఆగస్టు 27న కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పుట్టినరోజు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఉన్నట్టుండి అవినాష్ రెడ్డికి కేంద్ర మంత్రి శుభాకాంక్షల వెనుక ఏం జరుగుతోంది? కావాలనే వైసీపీ నేతలు ఈ విధంగా చేయించారా అన్న చర్చ అప్పుడే మొదలైంది. గడిచిన 2 పర్యాయాలు ఎంపీగా అవినాష్ రెడ్డి ఉన్నారు. ఆ సమయంలో ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలు పెంచుకున్నారు. ప్రస్తుతం ఆయన ఎంపీగా ఉన్నారు కూడా. వారం క్రిందట వైసీపీ నేతలు పార్లమెంట్ లాబీల్లో కేంద్ర మంత్రి గడ్కరీని కలిశారని, ఆ సమయంలో వినాయక చవితి రోజు అవినాష్ రెడ్డి పుట్టినరోజు విషయాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే దాన్ని గుర్తుగా పెట్టుకుని కేంద్ర మంత్రి శుభాకాంక్షలు చెప్పారని అంటున్నారు. ఆయన శుభాకాంక్షలు చెప్పిన మాత్రాన బీజేపీ వైసీపీ ఒక్కటయ్యాయని ఎలా చెబుతారన్నది టీడీపీ వైపు నుంచి బలంగా వినిపిస్తున్న ప్రశ్న. దీని వెనుక జగన్ ఏదో స్కెచ్ ఉంటుందని చెబుతున్నారు. గడ్కరీ ట్వీట్ చేశారంటే ఆషామాషి కాదని అంటున్నారు. రాజకీయాల్లో ఇలాంటివి సహజమేనని, శుభాకాంక్షలు చెప్పిన మాత్రాన ఏదో జరుగుతుందని చర్చించుకోవడం కరెక్ట్ కాదన్నారు టీడీపీ నేతల మాట. రాజకీయాలు అనేవి పార్టీ పరంగా ఉంటాయని, మిగతా విషయాలు అలాంటిదేమీ లేదంటున్నారు. భూతద్దంలో చూడాల్సిన పని లేదని అంటున్నారు. కాకపోతే బ్లూ మీడియా ఇదే విషయాన్ని పనిగట్టుకుని ఏదో జరుగుతుందంటూ రాసుకొస్తుందని అంటున్నారు. అయితే వాస్తవానికి గడ్కరీ పెట్టిన ట్వీట్కు పెద్దగా ప్రాధాన్యం ఉండకపోవచ్చు. కానీ ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఈ ట్వీట్కు ప్రాధాన్యత ఏర్పడింది. ఓవైపు అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోసం సిబిఐ సుప్రీంకోర్టులో పోరాటాలు చేస్తోంది. ఇందులో సీరియస్నెస్ లేదని మరోవైపు వివేక కుమార్తె సునీత రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇలాంటి సమయంలో అవినాష్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ గడ్కరీ పెట్టిన ట్వీట్ చూస్తే ఆయనకు కేంద్రంలో ఉన్న పెద్దల ఆశీస్సులు మెండుగానే ఉన్నాయని అర్థమవుతోంది. లేకపోతే గడ్కరీ వంటి బిజీ కేంద్ర మంత్రి కేవలం ఏపీలో ఒక విపక్ష ఎంపీకి ఇలా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం లేదని అర్థమవుతోంది. తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణకు ఓటేయాలని కోరుతూ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ జగన్కు ఫోన్ చేసి అడిగారు. దీంతో జగన్ కూడా ఎప్పటిలాగే సరేనన్నారు. తనను జైలుకు పంపిన కాంగ్రెస్తో ఇప్పటికీ శత్రుత్వం కొనసాగిస్తున్న జగన్ సహజంగానే బీజేపీకి విషయంలో అండగా నిలిచారు. అదే సమయంలో జగన్కు పలు విధాలుగా బీజేపీ సహకరిస్తూనే ఉంది. ఇందులో జగన్ అక్రమాస్తుల కేసులతో పాటు వివేక కేసు కూడా ఉంది. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు ఎంపీ అవినాష్ రెడ్డిని వెంటాడుతోంది. కేంద్రం ఆశీస్సులతో ఆయన బయట పెట్టారని రాసుకొస్తున్నారు. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోసం సుప్రీంకోర్టులో పోరాటం చేస్తున్నారు సునీత. ఇలాంటి సమయంలో పుట్టినరోజు శుభాకాంక్షలు కేంద్ర మంత్రి చెప్పడం, ఢిల్లీ పెద్దల ఆశీస్సులు ఉన్నాయని చెప్పడానికే వైసీపీ స్కెచ్ వేసిందని అంటున్నారు. మొత్తానికి రాబోయే రోజుల్లో ఇంకెన్ని పరిణామాలు జరుగుతాయనేది చూడాల్సి ఉంది.